బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ బాలల సంరక్షణ కేంద్రాలను నడపడం దేశ సేవకు సమానమని అన్నారు. జిల్లాలోని 23 కేంద్రాల్లో 20 కేంద్రాలకు ఎఫ్ఆర్సీ లైసెన్సులు మంజూరు చేసి నిర్వాహకులకు అందజేశారు. పిల్లలను దైవాలుగా భావించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత నిర్వాహకులదేనన్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కలెక్టరేట్తో అనుసంధానం చేయాలని సూచించారు. సమావేశంలో డీసీపీఓ పురుషోత్తం మరియు నిర్వాహకులు పాల్గొన్నారు. So next month మీరు వచ్చినప్పుడు ఈ what are your activities అది కూడా ఒక క్లిక్ లాగా పీపీటీ చేసి చూపించవచ్చు. ఎనీ ఇష్యూస్ డిపార్ట్మెంట్స్ ఈ కమిటీని మీరు ఒక వాట్సాప్ గ్రూప్ చేశారా? ఏ వాట్సాప్ గ్రూప్ నేను లేనందుకు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. సో date, so time, so location. We need your support. I'm requesting all officers to respond to that message. Okay, sir. Okay. Next. So ఏదైనా ఒక విలేజ్ కానీ ఒక ఏరియాకి డ్రాప్ అవుట్స్ మాకు లిస్ట్ ఇస్తే ఫాలో అప్ చేసేస్తాం. ఇక్కడ రిపోర్ట్స్ లిస్ట్ కి డ్రాప్ అవుట్స్ కి ప్లీజ్ టేక్ సపోర్ట్ ఆఫ్ the labor department meetings are over. Now we will తీసుకోవాలా. తర్వాత ఇన్ఫర్మేషన్ అబౌట్ బయోమెట్రిక్స్ డిజిటల్ కానీ చైల్డ్ హిమ్సెల్ఫ్ కానీ వీళ్ళ దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ విధంగా మనం ఒక టీమ్గా వెళ్ళి ఐడెంటిఫై చేసి వాళ్ళు రెస్క్యూ చేసి రిహాబిలిటేట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా ఈ టాస్క్ ఫోర్స్ టీం మీద ఆధారపడి ఉంది. వెళ్ళిన దగ్గర కూడా పిల్లలు లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్. సో మీరు నెక్స్ట్ మంత్ మీరు వచ్చినప్పుడు ఈ what are your activities అది కూడా ఒక క్లిక్ లాగా పీపీటీ చేసి చూపించవచ్చు. ఎనీ ఇష్యూస్ డిపార్ట్మెంట్స్ ఈ కమిటీని మీరు ఒక వాట్సాప్ గ్రూప్ చేశారా? ఏ వాట్సాప్ గ్రూప్ నేను లేనందుకు